రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందంటున్నారు మంత్రి తుమ్మల. బీఆర్ఎస్ కావాలని ఆరోపణలు చేస్తోంది. రాజకీయాల కోసమే రుణమాఫీ, రైతు భరోసా పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ విమర్శించారు. రైతులకు ఎవరేం చేశారో తేల్చుకునేందుకు చర్చకు తాము ఎప్పుడైనా సిద్ధమంటున్నారు తుమ్మల. తుమ్మల ఏమన్నారు? మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, రుణమాఫీపై ప్రతిపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. రుణమాఫీపై పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగితే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అసలు ఇక్కడ కూడా రుణమాఫీ జరగలేదనేది మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. నేను రాజీనామాకు సిద్ధమంటూ ప్రభుత్వానికి సవాల్ కూడా విసురుతున్నారు. ఏం చెప్తుంది ప్రభుత్వం? హరీష్ రావు గారికి కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ భారతదేశంలో ఒక కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం, ఆర్థిక పరంగా కూడా విధ్వంసం సృష్టించబడ్డటువంటి రాష్ట్రం అయినా గౌరవ ముఖ్యమంత్రి ఆయన అనుకున్నటువంటి పద్ధతుల్లో రైతులకి గతంలో మాదిరిగా రుణమాఫీ చేస్తే మొదటిసారి 4 విడతలకు చేశారు, రెండోసారి కూడా 4 విడతలకు చేశారు. దానివల్ల రైతుల మీద సుమారు 10,000 కోట్ల రుణభారం పడింది తప్ప వాళ్ళకి ఆ రుణమాఫీ వల్ల లాభం జరగలేదనేది ఎన్నికల సందర్భంగా రైతులు ఇచ్చినటువంటి తీర్పుని గమనించాలి. వాళ్ళు రూరల్ తెలంగాణలో, గ్రామీణ తెలంగాణలో ఎక్కడా కూడా బీఆర్ఎస్కి వ్యవసాయం చేసినటువంటి ప్రాంతంలో రైతాంగం ఎక్కడా కూడా ఆ పార్టీకి సహకరించలేదంటే మీరు చేసిన రుణమాఫీ యొక్క లొసుగు వల్ల రైతులకి కష్టాలు మిగిల్చారు తప్ప రుణమాఫీ కాలేదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వానికి భారమే, కష్టమే. అయినా కూడా గతంలో మాదిరిగా మళ్ళీ విడతల వారీగా చేస్తే రుణమాఫీ వడ్డీ మాత్రమే ఇవ్వగలుగుతాము, అసలు కట్టలేరు. కాబట్టి కష్టమైన, ఇబ్బంది అయినా రైతులను ఒకేసారి రుణ విముక్తులు చేయాలి. ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఏంటంటే 2 లక్షల వరకు ఉన్న రైతుల యొక్క ఖాతాలు మాకు చెప్పండి అని మేము బ్యాంకులను అడిగాం. 3 నెలలు వాళ్ళకి టైం ఇచ్చాం. 3 నెలల్లో వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారంగా 25 లక్షల మంది రైతులకి 21,000 కోట్ల రూపాయలు బాకీ తేల్చారు. కానీ హరీష్ మెన్షన్ చేసేది ఇక్కడే, ప్రభుత్వం చెప్పిన తర్వాత చాలామంది రైతులు 2 లక్షలకు పైగా ఉన్న రుణాలను కూడా 2 లక్షల పైగా ఉన్న రుణాలను క్లియర్ చేసుకున్నారు. కానీ వాళ్ళకి ఇప్పటి వరకు క్లియర్ కాలేదు, రుణమాఫీ జరగలేదు, దానివల్ల 2 రకాలుగా నష్టపోయారు అనేది హరీష్ రావు. అందుకనే నేను చెప్పేది, వాళ్ళకి రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయదలుచుకుంటే ఓకే. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఇప్పుడైనా మీరు బ్యాంకులను అడగండి. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల వరకు ఇచ్చినటువంటి పేర్లన్నీ మీరు ప్రభుత్వానికి ఇచ్చారా లేదా, ఇచ్చిన కాడికి చేశారా లేదా, బ్యాంకులు మాకు సమర్పించిన ఖాతాల వరకు వాళ్ళ ఖాతాల్లో మేము 2 లక్షల రూపాయలు జమ చేసామా లేదా అనేది తెలుసుకోండి. అది కాకుండా కాకమ్మ కబుర్లు చెప్పి రైతులను అయోమయం చేసి వాళ్ళు ఏదో రాజకీయ ప్రేరేపితం చేసి రైతులను మరల్చుకోవాలనంటే మీరు చేసిన 10 సంవత్సరాల రుణమాఫీ వాళ్ళ దగ్గర ఉంది. మేము చేసిన మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మా దగ్గర ఉంది. మీరు 10 సంవత్సరాలు 70,000 కోట్లు చేస్తే 2 పంట కాలాల్లోనే 1,00,000 కోట్లు అనేక రూపాల్లో, అనేక పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కానీ ఇక్కడ ప్రభుత్వం ముందుగా బ్యాంకర్లను అడిగినప్పుడు 51,000 కోట్లు అవసరం అనేది బ్యాంకర్లు చెప్పారని అన్నారు. 31,000 బడ్జెట్లో పెట్టారు. ఇచ్చారు, ఎవరు చెప్పారు? మొత్తం లోన్లు ఉండొచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల వివరాలు అన్నీ ఉండొచ్చు. అందుట్లో నాకు 2 లక్షల పైన ఉందనుకో, నా ఖాతా రాదు. నీకు 2,10,000 ఉంటే కూడా నీ ఖాతా రాదు. అది గమనంలోకి తీసుకోకుండా మేము అడిగినది 2 లక్షల లోపు ఉన్నటువంటి ఖాతాలు, దానికి వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్, అది ఖాతాలు 25 లక్షలు. ఆ పేర్లు కూడా శాసనసభ్యులకి నియోజకవర్గాల వారీగా, గ్రామాల వారీగా పంపించాం. 10 సంవత్సరాల పాటు రైతులకు మేము హ్యాజిల్ ఫ్రీగా రుణమాఫీ చేశాం, రైతు బంధు వేశాం. నీకు చూపించా కదా, మొదటి సంవత్సరం 4 విడతలు 1,00,000 రూపాయలు, దానికి రైతులు కట్టుకున్న వడ్డీ 800 కోట్లు. రెండో సంవత్సరం మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన రుణమాఫీకి రైతులు కట్టుకున్నటువంటి వడ్డీలు 8,000 కోట్లు. అంటే మీరు ఇచ్చిన అమౌంట్ వడ్డీలకు సరిపోలేదు.
అది నేను చెప్పదలుచుకుంది. రైతు భరోసాకు సంబంధించి విడతల వారీగా నిధులు నేస్తున్నారు. రైతుల భరోసాకు సంబంధించి రైతులకే భరోసా లేదు అంటూ కూడా ఒక కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ వెళ్ళినా ఇదే నినాదాన్ని ఎత్తుకుంటుంది. ఎట్లా చూస్తున్నారు? వాళ్ళేమో మే నెల దాకా ఇచ్చినటువంటి చరిత్ర వాళ్ళది. మేము విత్తనం వేసే దగ్గర నుంచి నాట్లు వేసే దగ్గర నుంచే మొదలుపెట్టి కోతలు కొయ్యక ముందే మేము కంప్లీట్ చేస్తున్నాం. మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల 1-2 సార్లు లేట్ అవుతుంది తప్పితే రైతు భరోసా ఇప్పటివరకు కంటిన్యూగా 9,000 కోట్లు 9 రోజుల్లో చేసినటువంటి ఏకైక ప్రభుత్వం మీ చరిత్రలో లేదు. మీ 10 సంవత్సరాల చరిత్రలో మీరు ఇచ్చినటువంటి 5,000 రూపాయలకు కూడా గతి లేదు. మేము 6,000 రూపాయలు పెంచి 9,000 కోట్లు చేసి 9 రోజుల్లో చేసినటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే నవ్వుకోవాలా ఏడవాలో మీరే అర్థం చేసుకోండి. వరుసగా మీ మీద దాడులు చేస్తున్న బీఆర్ఎస్కు ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు? వరుసగా రాజీనామా అంటున్నారు, గ్రౌండ్కు రావాలి, సవాల్ చేస్తున్నారు, నిరూపించాలి అంటున్నారు, చర్చకు సిద్ధం అంటున్నారు. మీరేం చెప్తారు సార్? రైతుకి ఎంత ఇబ్బంది లేకుండా కష్టం ఉంది మాకు, ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోయినా కూడా ముఖ్యమంత్రి ధైర్యంతో ఏటా 50,000 కోట్లు అంటే మాటల 1,00,000 కోట్లు ఒకేసారి జంప్ చేయటం అంటే ఏదన్నా ప్రభుత్వం కానీ మీ ప్రభుత్వం కానీ చేస్తే చెప్పండి, దానికి సవాల్ ఇసుకోండి. అంతే తప్ప రాజకీయ ప్రేరేపణ కోసం రైతుల్ని ఆందోళన పరచడం కోసం మాట్లాడితే అది మీకు రాబోయే రోజుల్లో ఇంకా నష్టమే కలిగిస్తుంది తప్ప లాభం కలిగించదు. రైట్. ఇది బ్యాంకులు ఇచ్చిన లిస్టులో ప్రతి ఒక్కరికి రుణమాఫీని జమ చేసింది ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు చేయని కార్యక్రమాన్ని కేవలం 1-2 సంవత్సరాల లోపలనే పూర్తి చేసింది. చిన్న వయసున్న రాష్ట్రం పెద్ద పనులు చేస్తుంది. సో రాష్ట్రానికి సంబంధించిన రైతాంగం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితోంది. ఆ విషయంలో ఎలాంటి చర్చకైనా సిద్ధమంటున్నారు మంత్రి తుమ్మల. కెమెరా పర్సన్ సురేష్తో కలిసి ప్రభాకర్, TV9.